తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు చేరుకున్నారు. హెచ్సీఏ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ కమిటీ సభ్యులతో సమావేశమవుతున్నారు. గాంధీ భవన్లో ఎన్ఎస్యూఏ నాయకులతో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి కంచె గచ్చిబౌలి భూ వివాదానికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా ఏదైతే రాష్ట్రంలో అదైతే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై అటు ప్రతిపక్షాలు కావచ్చు, అలాగే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. సో ఇదే నేపథ్యంలో ఈరోజు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఏదైతే హైదరాబాద్కి వచ్చారు, గాంధీ భవన్లో ఏదైతే మరి కాసేపట్లో కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో, ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించి ఒక సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కూడా ఉన్నారు. సో ఈ ముగ్గురు సంబంధించిన కమిటీతో ఏదైతే కమిటీ సభ్యులతో ఏదైతే మీనాక్షి నటరాజన్ మాట్లాడినారో, అసలు హెచ్సియు అనుకున్నటువంటి భూ వివాదం ఏదైతే ఉందో, అంటే కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూ వివాదం అయితే ఉందో, ఇది కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి. భూమి మాత్రం ప్రభుత్వానిదే, కానీ అంటే భూమి ఏదైతే ఆ 400 ఎకరాల్లో ఉన్నటువంటి పర్యావరణకు సంబంధించిన అంశాన్ని చాలా ప్రధానంగా ఇక్కడ తీసుకున్నట్టయితే, అక్కడ ఏదైతే చెట్లు పెరిగినటువంటి సమ్ ఇయర్స్, అంటే ఇన్నేళ్ళు పెరిగిన చెట్టు కావచ్చు, లేకపోతే ఇంతెత్తు పెరిగిన చెట్టు కావచ్చు, ఇలాంటి చెట్లకు సంబంధించి నరికే విషయంలో ఏదైతే పర్యావరణ అనుమతులు అవసరం ఉంటుంది, అలాగే ఇలాంటి చాలా అనేక పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా అసలు ఎలా ఈ చెట్లను నరుకుతుందనే వివాదంపైనే ఎక్కువగా ఏదైతే వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కోర్టులు అయితే ఎక్కువ దీని విషయంలోనే అటు ప్రభుత్వాన్ని ఏదైతే ప్రశ్నించడం జరిగింది. సిఎస్పై కూడా చాలా సీరియస్ అయ్యింది. ఈ విషయంపై ఖచ్చితమైన నివేదిక ఇవ్వాలని కూడా కోరడం కూడా జరిగినటువంటి విషయం మనకు తెలిసింది. ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు రిజిస్ట్రార్ని కూడా అడిగి అదే రోజు వరకు కూడా అక్కడ నుండి పరిస్థితికి సంబంధించిన నివేదికను కూడా తెప్పించిన పరిస్థితి మనం చూసాం. సో ఇదే అంశంపై అసలు ఎందుకు ప్రభుత్వం ముందస్తు కమిటీ వేయలేదు, ఎందుకు ముందస్తుగా అసలు అక్కడ భూమి ఎవరిది, అసలు దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దీన్ని అసలు టచ్ చేస్తే వచ్చే సమస్యలు ఏంటి, ఇలాంటి అనేక విషయాలను ప్రభుత్వం ఏ కోణంలో కూడా టచ్ చేయకుండా అసలు భూ జోలికి, అసలు 400 ఎకరాల జోలికి ఎందుకు వెళ్ళంటనే ఒక కోణంలో ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఈ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ వివాదం దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఒక వార్తగానే మారిందని మనం చెప్పుకోవాలి. ఇందులో భాగంగా ఎందుకంటే స్టూడెంట్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ భూమి తమదే అంటూ వారు ఏదైతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సో వారిపై కొంత దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో వార్త కూడా ఏదైతే దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించి అసలు అక్కడ ఉన్నటువంటి వివాదం ఏంటి, ఎందుకు ఈ వివాదం తలెత్తింది, అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, అసలు ఈ నిర్ణయం ఏ నిర్ణయం వల్ల ఇలాంటి వివాదాలకు తావులేసింది, ఇలాంటి అనేక అంశాలను ఏదైతే ఏఐసిసి మీనాక్షి నటరాజన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసి, ఇందులో భాగంగానే ఏదైతే వారు మీనాక్షి నటరాజన్తో ఈ కమిటీ సభ్యులందరూ కూడా భేటీ మరి కాసేపట్లోనే అవుతారు. ఇప్పుడు అలాగే సుప్రీంకోర్టు నివేదికను కూడా ఇచ్చింది. అప్పటివరకు ఏదైతే ఈ చెట్ల నరికివేతను కూడా ఆపేశారని కూడా చెప్పింది. సో ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఏదైతే ఇప్పటికే దీనిపై ఏదైతే స్టడీ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. స్టడీ చేసి ఒక నివేదికను కూడా ఇవ్వనుంది. సో ఈ నివేదికను ఏ రకంగా రూపొందిస్తున్నారు, దీంట్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎలాంటి అంశాలు దీంట్లో పొందుపరుస్తున్నారు, ఇలాంటి అనేక కోణాల్లో మీనాక్షి నటరాజన్ ఏదైతే కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు ఉంటే దాన్ని ఎలా సమస్యను మనం ఏదైతే లేకుండా చేయవచ్చు, అంటే దానికి సంబంధించిన న్యాయపరంగా ఎలా ముందుకు కొనసాగవచ్చు, ఆ భూమిని ఏ రకంగా తీసుకోవచ్చు, ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఎలా దీనికి సంబంధించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అనేక కోణాల్లో మీనాక్షి నటరాజన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, ముఖ్యంగా కమిటీకి సంబంధించినటువంటి మంత్రివర్గ సబ్ కమిటీకి సంబంధించినటువంటి నేతలతో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మరొక వైపు దీంతో పాటు హెచ్సియు ఏదైతే ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి కార్యవర్గంతో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. ఎందుకంటే మనం చూసినట్టయితే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సియు యూనిట్ ఎన్ఎస్యూఐకి సంబంధించిన విభాగం కూడా ఉంటుంది. సో ఈ విభాగం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, అక్కడ ఎలాంటి ఏదైతే జంతువులు లేవు, ఏం లేవు, నాన్ సెన్స్ అని చెప్పి ఒక కామెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి చేశారో ఆ కామెంట్పై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి వారు ఏదైతే ఎన్ఎస్యూఐకి సంబంధించిన విభాగం, అక్కడ ఉన్నటువంటి టీం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎన్ఎస్యూఐ టీం ఏదైతే ఒక లేఖను కూడా విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్ఎస్యూఐకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కార్యవర్గానికి సంబంధించిన అందరితో కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. అసలు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కార్యవర్గ భేటీ చేస్తుంది. ఒక హెచ్సియుతో ముందుగానే ఈ వివాదం తలెత్తిన వెంటనే ఆ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి
ఎన్ఎస్సిఐ టీంతో మాట్లాడి అక్కడ పరిస్థితి ఏంటి, వాస్తవ పరిస్థితి ఏంటి తెలుసుకొని దానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడికో లేకపోతే సీఎం రేవంత్ రెడ్డికో ఒక వినతి పత్ర రూపంలో కల్పించే ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు, అక్కడ ఒకవేళ ఈ భూమిని టచ్ చేస్తే వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్సిఐకి సంబంధించిన సభ్యులందరూ కూడా వాళ్ళతో టీంతో చర్చించి వారిని ఇక్కడ పార్టీతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి కదా. సార్ ఎందుకు చేయలేదు అనే అంశంపై కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్సిఐ కార్యవర్గంతో కూడా ఏదైతే భేటీలో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికైతే వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి దీన్ని పాజిటివ్ కోణంలో ఎలా తీసుకెళ్ళొచ్చు అంటే కోర్టులు కావచ్చు, మిగతా అంశాలు కూడా ఏదైతే భూమి మాత్రం హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనిటీ కాదని చెప్తూనే ఉన్నప్పటికీ దాంట్లో పర్యావరణానికి సంబంధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు తీసుకున్న తర్వాత కూడా లేవనైతే సమస్యలు ఏంటి, సో ఈ సమస్యలను పాజిటివ్ రకంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక అంశంపై అటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులతో కూడా మీనాక్షి నటరాజన్ డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ పర్యటన ఈరోజు పూర్తిగా కూడా గచ్చిబౌలి 400 ఎకరాల భూమికి సంబంధించిన అంశంపైనే డిస్కస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంత్రివర్గ కమిటీ సభ్యులతో కావచ్చు, ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యవర్గ టీంతో కావచ్చు పాజిటివ్గా రాష్ట్రంలో ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఇంత వివాదం తలెత్తినప్పుడు దీన్ని ఎలాంటి సమస్యకు పరిష్కారానికి సంబంధించిన మార్గాలను వెతుక్కుంటూ అలాగే కోర్టుకు సమర్పించిన నివేదిక ఏదైతే నివేదికను కూడా పాజిటివ్గా తీసుకోవాల్సిన అంశాలపైన మీనాక్షి నటరాజన్ వీరందరితో కూడా డిస్కస్ చేసి అటు హైకమాండ్ కూడా ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలను కూడా తెలియజేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.